ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాలాం కుంఢీం చఢమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృంగేరి జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అమృత కలుషం అనే ఈ శీర్షికలో మన భారతీయ సంప్రదాయ అనుసారంగా గురు పరంపర వైశిష్ట్యమును మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది గురు పరంపరకు సంబంధమైనటువంటి శ్లోకం. గత భాగాల్లో మనం చెప్పుకున్నాం, గురు పరంపర సదాశివుడి దగ్గర ప్రారంభమై శుక భగవత్పాదుల వరకు వచ్చింది. శుకుడు వేదాంతి, గర్భయోగి, ఆయన విశేషాంశములు చెప్పుకున్నాం. శుకుడి దగ్గర అధ్యయనం చేసి శుకుడి దగ్గర శిష్యరికం చేసినటువంటి శుక భగవత్పాదుల వారి యొక్క శిష్యులు శ్రీ గౌడపాదాచార్యుల వారు. ఈ గౌడపాదుల వారు మహా అద్భుతమైనటువంటి తపస్సు చేసినటువంటి వారు. గౌడపాదులకు సంబంధమైనటువంటి విశేషాంశములు చూస్తే, అంటే ఈ ఆధునికమైనటువంటి లెక్కల ప్రకారంగా శృంగేరి పీఠ ప్రమాణంగా కనుక చూసినట్లయితే క్రీస్తు శకం 725 ప్రాంతములో వీరు గౌడపాదాచార్యుల వారు నివసించారు. వీరు శుకులను గురువుగా భావన చేసి శుకుల యొక్క మార్గదర్శకత్వం పొందారు. బదరీ క్షేత్రంలో గౌడపాదాచార్యుల వారు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. గౌడపాదుల వారి యొక్క చరిత్ర కనుక ప్రధానంగా చూస్తే వేదాంతి. ముఖ్యంగా వీరు ఏమైనా రచనలు చేశారా అంటే మాండూక్యకారికలు అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు గౌడపాదుల వారు. వేదాంత దర్శనంలో మాండూక్యకారికలు చాలా ప్రధానమైనటువంటివి. వేదాంతం అధ్యయనం చేసేటువంటి వారు ఎవరైనా సరే గౌడపాదుల వారి ఈ మాండూక్యకారికలను తప్పకుండా అధ్యయనం చేయవలసిందే. కాబట్టి ప్రధానమైనటువంటి ఒక చక్కటి గ్రంథాన్ని మనకు వీరు అందజేశారు. వేదాంతానికి అత్యంత ప్రమాణపూర్వమైనటువంటివి, ప్రమాణకరమైనటువంటివి, ఈ ప్రామాణికమైనటువంటివి ఈ మాండూక్యకారికలు. అలాగే శ్రీ విద్యా సూత్రములు, శ్రీ విద్యారత్న సూత్రములు, అలాగే శుభగోదయ స్థుతి అనేటువంటి రెండు కూడా శ్రీ విద్య ఉపాసనకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఈ రెండు కూడా గౌడపాదుల వారు రచించినట్టుగానే మనకు చెబుతున్నారు. కానీ గౌడపాదుల వారు మన గురు పరంపరలో ప్రతినిత్యము కూడా స్మరింప తగినటువంటి వారు. అంటే మన ప్రాచీనమైనటువంటి గురు పరంపరలో ఈ యుగానికి శుక భగవత్పాదుల తరువాత ఆ స్థానాన్ని స్వీకరించి మనకు గురు పరంపరను అందించినటువంటి వారిలో గౌడపాదుల వారు చాలా ముఖ్యులు. ఇట్టి గౌడపాదాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేశారు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల వారు వేదాంతి, మహా ఉపాసకులు, తపో అనుష్ఠాన గరిష్ఠులు. తపస్సే ప్రధానంగా చేశారు. ముఖ్యంగా వీరు నర్మదా నదీ తీరంలో, అంటే మధ్యప్రదేశ్లో సాందీపని మహర్షి ఎక్కడైతే తమ గురుకులాన్ని స్థాపన చేశాడో ఆ ప్రాంతంలోనే మనకు మధ్యప్రదేశ్ చాలా భారతదేశానికి మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి రత్నములలో గోవింద భగవత్పాదుల వారు ఒకరు. ఈ ప్రాంతం చాలా భవ్యమైనటువంటి ప్రాంతం. మధ్యప్రదేశ్ ఉపాసనా భూమి అన్నాం. అందులో భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉంది. అందుకే భూమధ్య రేఖ ప్రకారంగా మధ్యప్రదేశ్ అంటాం. అందుకే కాల నిర్ణయం మనకు చేస్తే కూడా
సాధారణంగా లండన్ దగ్గర ఉన్నటువంటి గ్రీనిచ్ దగ్గరికి వెళ్తారు, గ్రీనిచ్ రేఖాంశము, గ్రీనిచ్ అక్షాంశము అని. కానీ కర్మభూమి అయినటువంటి భారతదేశంలో కాలప్రమాణాన్ని స్వీకరించింది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు కొలువైనటువంటి ఉజ్జయిని క్షేత్రం. కాబట్టి ఈ ఉజ్జయిని క్షేత్రము, నర్మదా నది, ఈ పరిసర ప్రాంతములన్నీ కూడా దివ్యమైనటువంటి తపోభూములు. ఇట్టి తపోభూముల్లో ఒక చక్కనైనటువంటి ఒక కొండ గుహలో తపస్సు చేశారు ఈ గోవింద భగవత్పాదుల వారు. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహనీయులు గోవింద భగవత్పాదుల వారు మనకు ప్రాతస్మరణీయుల్లో ఒకరు. వీరి శంకర భగవత్పాదుల వారి యొక్క గురువు గారు. ఇట్టి గోవింద భగవత్పాదుల వారి యొక్క శిష్యులు శంకరాచార్యుల వారు. గురు పరంపరలో వ్యాస స్థానాన్ని చెప్పుకున్న తరువాత అంతటి స్థానాన్ని మరలా మనం చెప్పుకోవటం శంకర భగవత్పాదుల వారికి మాత్రమే దక్కింది. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో చాలామంది కూడా ఈ రకమైనటువంటి పాఠాంతరం కూడా ఉంది. ఏమిటి అంటే సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అంటారు. కాబట్టి వ్యాస శంకర ఇద్దరిని కూడా సమాన స్థాయిలో చూశారు. అంతటి స్థాయి పొందినటువంటి వారే ఆదిశంకర భగవత్పాదుల వారు. అసలు శంకర భగవత్పాదుల వారే కనుక ఈ జగత్తులో అవతరించి ఉండకపోయినట్లయితే ఇవాళ జగత్ అనేటువంటిది ఇలా ఉండేది కాదు. భారతదేశం అనేటువంటిది ఈ రకమైనటువంటి స్థాయిలో ఉండేది కాదు. ప్రపంచమంతా ఎలాగైతే అజ్ఞానంలో ఉండేదో భారతదేశం కూడా అజ్ఞానంలో కూరుకుపోయేటువంటిది. శంకర భగవత్పాదుల వారి యొక్క అవతారం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. ఎప్పుడైతే మత్స్య కూర్మో వరాహశ్చ అని మనకు దశావతారాల్లో బౌద్ధావతారం కూడా తీసుకుంటారు. సరే, ఇప్పుడు అవతార ప్రస్తావన గురించి మన సబ్జెక్ట్ కాదు కాబట్టి మామూలుగా బుద్ధుడిది కూడా ఒక అవతారం చెప్తారు. బౌద్ధం ఎందుకోసం వచ్చింది అన్నప్పుడు దీనికి మన పెద్దలు చెప్పినటువంటి ఒకే ఒక మాట ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. తీవ్రమైనటువంటి కర్మకాండ ప్రబలి యజ్ఞయాగాది క్రతువుల పేరుతో చాలా జంతుహింస, జీవిహింస జరుగుతున్నటువంటి సమయం అట అది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బలులు జరిగేటువంటి సమయం. ఆ సమయంలో అహింస అనేటువంటిది ప్రధానంగా ఈ జగత్తుకు అందించవలసినటువంటి కర్తవ్యం ఏర్పడ్డది. అప్పుడు పరమాత్ముడే స్వయంగా అహింసా పరమో ధర్మ అనేటువంటి పేరుతో ఇక్కడ బౌద్ధం అనేటువంటిది సృష్టించి బుద్ధుడిగా అవతరించినట్టుగా మనకు చెబుతోంది. సరే, మనకి దీనికి శివపురాణంలో బుద్ధావతారానికి సంబంధించినటువంటి గాథలు వేరు, ఈ చరిత్ర మనకు వేరు. కాబట్టి ఎప్పుడైతే ఈ బుద్ధుడు వచ్చి అహింసా పరమో ధర్మ అని ఉపదేశం చేసి కర్మకాండను తగ్గించి కర్మకాండ వైపు పూర్తిగా వెళ్ళినటువంటి వారందరినీ మార్చి అహింసను బాగా ప్రచారం చేశారో అప్పుడేమైపోయింది అంటే లోకంలో కర్మకాండ తగ్గిపోయింది. యజ్ఞయాగాది అనుష్ఠానాదులు తగ్గిపోయాయి. వైదికమైనటువంటి వేదోక్తమైనటువంటి కర్మ అనేటువంటిది లుప్తమైపోయింది. ఎప్పుడైతే వైదికమైనటువంటి కర్మ లుప్తమైపోయిందో అప్పుడు మరల దేవతలకు ఇబ్బంది వచ్చింది. విపరీతమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడ్డాయి. కరువు కాటకాలు ఏర్పడి లోకంలో అన్నం దొరకనటువంటి పరిస్థితి. ప్రజలంతా ధర్మాన్ని వదిలిపెట్టేశారు, ఆరామాలు నిర్మించుకున్నారు. విలాసాలు, విందులు, వినోదాలు తప్పితే పరమాత్మకు సంబంధమైనటువంటి చర్చలు లేవు. వైరాగ్యం అనేది పూర్తిగా తగ్గిపోయింది. రాగం పెరిగిపోయింది, రోగాలు పెరిగిపోయాయి, మోహం పెరిగిపోయింది, మదమాత్సర్యాలు పెరిగిపోయాయి. ఆరామాల పేరుతో వికృతమైనటువంటి అనేక కార్యకలాపాలు మొదలయ్యి లోకంలో నాస్తికవాదం అనేటువంటిది ప్రబలి ప్రజలంతా పాషండ మతానుయాయులై సనాతన ధర్మం అనేటువంటిది చాలా ఇబ్బంది కలిగి సనాతన ధర్మం అనేటువంటిది నశించేటువంటి సమయంలో దేవతలంతా వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. స్వామి, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడుతోంది. యోగభూమి అయినటువంటి భారతదేశంలో కర్మ అనేటువంటిది జరగటం లేదు, కర్మకాండ అనేటువంటిది పూర్తిగా వదిలిపెట్టేశారు అని చెప్తున్నప్పుడు ఈశ్వరుడు తన యొక్క మౌనాన్ని వదిలిపెట్టి ఆయన మేధా దక్షిణామూర్తియే శంకర భగవత్పాదుల వారి యొక్క రూపంలో అవతరించినట్టుగా మనకు శంకర విజయాది గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ముక్త్వా మౌనం వటవిటమినో శంకరాచార్యుల వారి యొక్క ఈ శ్లోకం మీ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి వటవృక్షం కింద తపస్సు చేసుకునేటువంటి దక్షిణామూర్తి
తన మౌనాన్ని వదిలిపెట్టి, ఎందుకంటే కృతయుగంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి మహర్షులకు ఈశ్వరుడి యొక్క మౌనం కూడా జ్ఞానంలాగా వారికి బోధ కలిగింది. కానీ కలియుగంలో మౌనంగా ఉంటే సాధ్యపడదు. కాబట్టి ఆయన మౌనాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మాన్ని ఈ లోకంలో తిరిగి ప్రచారం చేయటం కోసమని అదే సమయంలో భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రానికి ఒక పేరుంది. ఏమిటి అంటే దేవభూమి అంటారు. ఇంకొక మాట ఏమిటి అంటే ఇంగ్లీష్లో చెప్తారు, ద గాడ్ ఓన్స్ కంట్రీ అనేదో చెబుతూ ఉంటారు. అంటే దేవతలు తమకు తాము సృష్టించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము అని చెబుతారు. అందువల్ల ఇక్కడ ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ దేవభూమి అయినటువంటి కేరళ ప్రాంతంలో కాలడి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఈ కాలడి అనేటువంటి గ్రామం పూర్ణా నది, పెరియార్ అంటారు ఇది ఇక్కడ. ఆ పూర్ణా నది ఒడ్డున ఈ కాలడి అనేటువంటి గ్రామం ఉంది. ఈ కాలడి అనేటువంటి గ్రామంలో విద్యాధిరాజు అనేటువంటి ఒక మహాపండితుడు ఉండేటువంటి వాడు. ఈ విద్యాధిరాజు అనేటువంటి మహాపండితుడి యొక్క కుమారుడే శివగురువు అని చెప్తారు. ఈ శివగురువు మంచి పండితుడు, వేదాంత అధ్యయనం చేసినటువంటి వాడు. ఇట్టి శివగురువుకు ఆర్యాంబ అనేటువంటి ఆవిడతో వివాహమైంది. ఆర్యాంబాదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు దంపతులు కలిసి గృహస్థాశ్రమ ధర్మాన్ని సముచితంగా నిర్వర్తిస్తూ ఉంటే అన్నీ ఉన్నాయి, కానీ సత్సంతానం లేదు. అప్పుడు పూర్ణానది ఒడ్డున ఉన్నటువంటి వృషాచలేశ్వరుడి యొక్క ఉపాసన చేశాడు ఈ శివగురువు. అప్పుడు ఈశ్వరుడు స్వప్నంలో కనిపించి, నేను రావటానికి సమయం ఆసన్నమైంది అని చెప్పి, అయితే తాను ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు కాబట్టి అల్పాయుష్కుడైనటువంటి కుమారుడు కావాలా, పూర్ణమైనటువంటి జ్ఞాని, లేదా శత సంవత్సరములు బతికేటువంటి అజ్ఞాని అయిన కుమారులు చాలామంది కావాలా అని అడిగితే, కులముద్ధరింప కొడుకొక్కడు చాలు అని. వంశం ఉద్ధరించబడాలంటే ఒక్క కుమారుడు చాలు, వాడు జ్ఞానై ఉండాలి. అటువంటి వాడు పుడితే వంశమంతా తరించబడుతుంది. అప్పుడు కోరుకున్నాడు, స్వామి నాకు అల్పాయుష్కుడైనటువంటి వాడైనా సరే నాకు జ్ఞాని అయినటువంటి కుమారుడు కావాలి అని. లేస్తే స్వప్నం ఇది. ఆ స్వప్నాన్ని అంతా కూడా భార్యకు చెప్పాడు. వృషాచలేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే దేవతల యొక్క అనుగ్రహము, ఈశ్వరుడి యొక్క సంకల్పము, భారతదేశంలో ఉన్నటువంటి మనమంతా చేసుకున్నటువంటి భాగ్య విశేషము, దక్షిణ భారతదేశంలో పరమ పవిత్రమైనటువంటి దివ్యధామమైనటువంటి కేరళ ప్రాంతంలో కాలటి గ్రామంలో భగవత్పాదుల వారు ఎప్పుడు అంటే ఇది 8వ శతాబ్దము అన్నారు. 788వ సంవత్సరము, 788 సంవత్సరము విభవనామ సంవత్సర వైశాఖ మాస శుక్ల పంచమి, రవి కుజ శని ఈ 3 గ్రహాలు కూడా ఉచ్చలో ఉండగా, లగ్నంలో గురువు కేంద్రంలో ప్రధానంగా ఉండగా, వైశాఖ శుక్ల పంచమి నాడు ఆర్ద్రా నక్షత్రంలో అద్భుతమైనటువంటి ఘడియల్లో ఆర్యాంబాదేవి ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువుకే పేరు పెట్టారు ఆదిశంకరుడు. ఎందుకంటే ఎలా కనిపిస్తున్నాడు స్వామి అంటే, అక్కడ శంకర విజయ గ్రంథంలో రాస్తారు, మూర్ధని హిమకర చిన్నం, మూర్ధని హిమకర చిన్నం. శిశువు యొక్క ముఖార విందంలో అవ్యక్తమైనటువంటి చంద్రరేఖ, ఫాలభాగంలో విభూతి రేఖలు, ముఖంలో అద్భుతమైనటువంటి తేజస్సు. ఆ శిశువును చూడగానే సుఖాన్ని కలిగింపజేస్తున్నట్ట. చూస్తూనే సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు ఎవడవుతాడండి? శం కరోతీతి శంకర. శం ఇత్యుక్తే సుఖం, సుఖం కరోతి. చూడగానే సుఖాన్ని ఇచ్చేవాడు శంకర భగవత్పాదుల వారు. అందుకే శంకరుడు అని పేరు పెట్టారండి. చాలా మంచి పేరండి. ఇవాళ మనం పేర్ల కోసం చాలా పాకులాడుతూ ఉంటాం. కొత్త పేర్లు కావాలి, కొత్త పేర్లు కావాలి అని. కొత్త పేర్లు కాదండి, అర్థం వచ్చే పేర్లు పెట్టుకోవాలి. అంతేకాని వ్యర్థమైనటువంటి పేర్లతో వ్యవహారం అనేది కుదరదు. మంచి పేరండి శంకరుడు. సనాతన ధర్మంలో ఉన్న పేర్లన్నీ అద్భుతమైనటువంటి నామాలండి. అందుకే కలియుగంలో పేరు పెట్టుకోవాలి అంటే ఏదైనా ఒక సహస్రనామం తీస్తే మంచి పేర్లు దొరుకుతాయి. ఇక్కడ ఆలోచించకుండా పేరు పెట్టాడు. చూస్తూ ఉంటేనే ఒక అద్భుతమైనటువంటి సుఖమనేటువంటిది ఈ పిల్లవాడిని చూస్తే నాకు కలుగుతోంది. అందువల్ల ఈ పిల్లవాడి పేరు శంకరోతీతి శంకరః, శంకరుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. దక్షిణామూర్తి అంశతో అవతరించారు భగవత్పాదుల వారు.
రెండవ ఏటనే చదవటం వచ్చింది, వ్రాయటం వచ్చింది. 3 సంవత్సరములలో కావ్యాలను చదివేంత అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగింది. తండ్రి కుమారుడికి చూడాకనుమను చేశాడు. ఇంతలో శివగురువు దివంగతుడైపోయాడు, మరణించాడు. అప్పుడు ఉపనయనం కిల పంచమవత్సరే, ఆర్యాంబాదేవి పిల్లలందరూ చూస్తూ ఉండగా శంకర భగవత్పాదుల వారికి 5 సంవత్సరముల వయస్సు వస్తే అపారమైన ప్రజ్ఞ, మేధస్సు. ఆ పిల్లవాడి యొక్క ఆ ప్రజ్ఞను చూచి తేజసాంహి నవయస్సమీక్షతే అంటాడు కాళిదాస మహాకవి దైవజ్ఞ విలాసం అనేటువంటి గ్రంథంలో. తేజశ్శాలులకు వయస్సుతో నిమిత్తం లేదు. అందుకే శంకర భగవత్పాదుల వారికి 5వ సంవత్సరంలోనే ఉపనయనం చేశారు. ఎందుకంటే ఎంత ముందు ఉపనయనం చేస్తే అంత వేదాధ్యయన అధికారం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అని. ఇది కామ్యోపనయనం అన్నారు. ఇది ప్రమాణమైనటువంటిదే, ధర్మసింధువులో చెప్పబడినటువంటిదే. కాబట్టి 5 సంవత్సరములకు ఉపనయనం చేస్తే అక్కడ చూడండి శంకరుల యొక్క అపారమైనటువంటి ప్రజ్ఞ. తల్లి మాతృభిక్ష పెట్టింది. మాతృభిక్ష స్వీకరించినటువంటి శంకర భగవత్పాదుల వారు కాలటీ గ్రామంలో భిక్షాటనకు వెళ్తే ఒక దరిద్ర బ్రాహ్మణుడి యొక్క కుటుంబంలో మధ్యాహ్నం పూట వెళ్తే ఏమీ లేదయ్యా ఇంట్లో వెయ్యటానికి అని ఎండిపోయిన ఉసిరికాయ ముక్కను వేస్తే చలించినటువంటి హృదయం కలిగినటువంటి భగవత్పాద శంకరుల వారు, అంటే 5 సంవత్సరముల వయస్సులోనే ఆయన ఆలోచన స్థాయి చూడండి ఎంత బాగుందో, ఎంత గొప్పగా ఆలోచించాడు. ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి 5 సంవత్సరములలో కలిగింది అంటే ఆ బాలుడి యొక్క ప్రజ్ఞ ఏమని చెప్పాలి? శంకరుల యొక్క మనస్సు అటువంటిది. అంటే చిన్నతనము నుంచే ఎదుటి వ్యక్తి యొక్క కష్టములను చూసి చలించిపోయేటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా అదే ఆయనే శక్తిగా ఎదిగాడు. అప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఎండిపోయిన ఉసిరిగాయను చూసి బాధపడ్డటువంటి భగవత్పాదుల వారు శంకరుల వారు స్తోత్రం చేశారండి. లక్ష్మీదేవి యొక్క స్తోత్రం. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి అపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఎంత మంచి అద్భుతమైన మాట అండి. అలా స్తోత్రం చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమైంది. నాయనా శంకర, పూర్వజన్మలో వీరు ఎడమ చేత కూడా దానం చేయలేదురా నాయన అంటే, అమ్మా నాకైతే దానం ఇచ్చారు కదమ్మా, ఎండిపోయిన ఉసిరికాయరా దానం ఇచ్చింది అంటే భగవత్పాదులు అన్నాడు, ఈ ఎండిపోయిన ఉసిరికాయతోనే ఈ బ్రహ్మచారి చాలా ఆనందించాడు తల్లి, నాకు సంతోషం కలిగిందమ్మా, నాకు సంతోషం కలిగినటువంటి ఫలితమైతే వీళ్ళకి ఇవ్వచ్చు కదమ్మా అని శంకరులు అడిగితే తల్లి కాదంటుందా? జగజ్జనని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ బాలశంకరుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ పఠనాశక్తికి, ధారణాశక్తికి, ఆ వాగ్ధాటికి అమ్మ ఆనందపడిపోయి ఆ జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి ఎండిపోయిన ఉసిరిగాయను తీసుకొని తృప్తిపడ్డటువంటి భగవత్పాదుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి ఆనందించి ఆ తల్లి బంగారు ఉసిరిగాయలనే ఆ ఇంట్లో నింపిందండి. కనకామలకం అన్నారు. బంగారు ఉసిరిగాయలను కురిపించింది కాబట్టే శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ స్తవముకు కనకధారా స్తవము అనేటువంటి పేరు వచ్చిందండి. దరిద్రాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి స్థుతి కనకధారా స్తోత్రం. ఎందుకోసం చెబుతున్నానంటే భారతదేశానికి ఈ స్థాయి తెచ్చినటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదులు.
ఈ జగత్తులో ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే హిందూ ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు, సనాతన ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు ప్రాతకాలంలో లేచి శంకర భగవత్పాదుల చిత్రపటానికి నమస్కరించకపోతే వాడు హిందువు కాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనమంతా రుణపడి ఉన్నామండి భగవత్పాదుల వారికి. ఈ గురు పరంపరకు మనమంతా రుణపడి ఉన్నాము. ఆ గురు పరంపర ఇచ్చినటువంటి బ్రతుకులు ఇవన్నీ కూడా మనమంతా కూడా మన సంస్కృతి, మన సంప్రదాయము, మన జీవనము, ఈ జీవన విధానము, ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రజ్ఞ ఇవన్నీ కూడా మనము సంపాదించుకున్నటువంటివి కాదు. మనకు పరంపరాగతంగా మన గురువులు మనకు అందించినటువంటి అపూర్వమైనటువంటి అనుగ్రహ విశేషంగా ఇది మనం భావన చెయ్యాలి. కాబట్టి శంకరుల వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రజ్ఞ 5 సంవత్సరముల్లోనే అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు అంటే ఎందుకు జగద్గురువు కాడండి? కాబట్టి జగద్గురువులంటే అది జగద్గురువుల యొక్క లక్ష్యం, అది జగద్గురువుల యొక్క లక్షణము అని చెప్పారండి. ఇలా 5 సంవత్సరముల వయస్సులో అంత ప్రజ్ఞ. అందుకే పెద్దలు చెప్పారు ఇక్కడ ఏమని అంటే అష్టవర్షే చతుర్వేది. ఎంత గొప్ప మాట అండి. 8 సంవత్సరములకు 4 వేదములను అధ్యయనం చేశాడు. 12 సంవత్సరములకు సమస్తమైనటువంటి భాష్య గ్రంథములన్నీ చదివి మా సమస్తమైనటువంటి ద్వాదశే అష్టవర్షే చతుర్వేది 12 సంవత్సరముల వయస్సు వరకు సమస్తమైనటువంటి సాంగోపాంగమైనటువంటి అన్యధ్యయనం చేసి అద్భుతమైన భాష్యాన్ని రాశారు. ఇంతటి ప్రజ్ఞ, ఇంతటి పాండిత్యము సాధారణమైనటువంటి వారికి దక్కదు. అందుకే తల్లి దగ్గర వరం అడిగాడు. అమ్మా నేను సన్యసించాలి తల్లి అంటే ఆర్యాంబాదేవి ఒప్పుకోలేదు. అప్పుడు మొసలిని సృష్టించి ఒక చిన్న నాటకమాడి తల్లి ఆజ్ఞ స్వీకరించి శంకర భగవత్పాదుల వారి జీవితాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇది సరిపోదు. ఎందుకంటే మహనీయుడండి. తల్లి మాతృభక్తి, వాళ్ళందరం కూడా మాతృభక్తి భక్తి అని చెప్పుకుంటున్నాం, కానీ ఆచరించి చూపించాడండి శంకర భగవత్పాదుల వారు. ఆర్యాంబాదేవికి చెప్పాట, అమ్మ నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తా అని చెప్పాడు భగవత్పాద శంకరులు. ఈ గురు పరంపరలో ఒక సురుచిరమైన సుప్రతిష్ఠితమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి జగద్గురువుల వారు అప్పుడు కాశీపట్టణానికి, అక్కడి నుంచి మధ్యప్రదేశ్కి వచ్చి గోవింద భగవత్పాదుల వారి దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించి శంకర భగవత్పాదుల వారయ్యారు. సన్యసించి అట్టి శంకర భగవత్పాదుల వారి యొక్క ఇంకా మరికొన్ని విశేషాంశాలు తరువాయి భాగంలో మనం చెప్పుకుందాం. మన గురు పరంపరలో భాగంగా సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిష సద్భావనా అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు.